చెప్పిన దానివల్ల నేను వచ్చాను. నేను వచ్చినప్పుడు నాకు ఆ చంద్రగిరిలో ఊరు తెలియదు. ఒక చలపతి రెడ్డి అనే కుర్రాడు మా నాన్న దగ్గరికి అప్పుడేదో వాళ్ళ కళా భారతి అని పెట్టి దానికి మరి నాన్నగారి హెల్ప్ కోసం వచ్చినారు. వాళ్ళు తెలుసు అంతే. నేను వస్తాను వాళ్ళని పిలిచి ముందు వాళ్ళతో మాట్లాడి అట్లా స్టార్ట్ చేశాను. ఓకే, మీ స్టడీస్ అదంతా ఎక్కడ కంప్లీట్ చేశారు? స్టడీస్ అంతా నేను ఇక్కడే మరి ఆల్మోస్ట్ అరగొండ హై స్కూల్, షర్మన్ స్కూల్ అమ్మ. నాకు మా నాన్నగారు డెత్ మీదకి వెళ్ళిపోయారని నాకు 16 years కంప్లీట్ అవ్వకుండానే పెళ్లి చేశారు. ఓకే, మా హస్బెండ్ అప్పుడు మరి ఇది ఇంజనీరింగ్ అప్పుడే ఫైనల్ ఇయర్లో ఉన్నారు. పూర్తి కూడా కాలేదు. మాకిద్దరికి పెళ్లి చేశారు. ఫైనల్ ఇయర్ అయిన తర్వాత నువ్వు ఏం చేయాలని అనుకుంటే నాన్నగారు అన్నారు, ఇప్పుడే చిన్న వయసులో ఉద్యోగాలు ఏమి వద్దు, నువ్వు మాస్టర్స్కి అప్లై చేయి అంటే ఈయన కాన్పూర్కు, మద్రాసుకు మరి ట్రై చేశారు. కాన్పూర్లో రాలా, మద్రాసుకు వచ్చింది. వస్తే అప్పుడు ఫాదర్ అన్నారు, మరి మద్రాసు అయితే ఉంది, ఏదైతే ఉంది, నువ్వు అమెరికా వెళ్ళు. అమెరికా వెళ్తే మరి అక్కడికైనా ఒకటే, ఇక్కడికైనా ఒకటే, మరి రావాలనుకున్నప్పుడే కావాలన్నా రావచ్చు, నువ్వు అమెరికాకి వెళ్ళి చేయను చేసేసి వచ్చాయి అన్నారు. అప్పుడు అమెరికాకి వెళ్ళి ఒక 2 years స్టడీస్ చేసి రావాలని వెళ్ళాము. మళ్ళీ అక్కడ అట్మాస్ఫియర్, వాతావరణం అంతా చూసిన తర్వాత మా హస్బెండ్ అక్కడే ఉండిపోయారు. మళ్ళా మా నాయనమ్మకేమో మేము ఇక్కడ లేవని ఒకటే దిగులు. నాయనమ్మ, నాన్నగారు ఇద్దరు వచ్చారు అమెరికాకి. వచ్చి అదంతా చూసి ఏంది కష్టపడి మరి పిల్ల పని చేసుకుంటుంది, జాబ్ చేస్తుంది, ఆడ మరి ఇంటి దగ్గర రాజభోగాలు ఉన్నాయి కదా, అక్కడికి రాకుండా ఏంటని గొడవ చేశారు. మళ్ళీ అట్లా కాదులే, పిల్లలు మరి హై స్కూల్కి వెళ్ళేదాకా ఉండి మేము వద్దాం అనుకున్నాము. అక్కడ ఆ వాతావరణం, ఆ ఎడ్యుకేషన్ అంతా మా నాన్నగారు చూసి మరి పిల్లలకి ఎడ్యుకేషన్ అయ్యేదాకా అంటే హై స్కూల్ ఎడ్యుకేషన్ దాకా ఉండి మళ్ళీ కాలేజీలో చేర్పించేసి వస్తే బాగుంటుంది మా నాన్నగారు డిసైడ్ చేశారు. అట్లా ఉండి మళ్ళీ వచ్చాము మేము అమెరికా నుండి. అంటే నేను క్రైజ్లర్ కార్పొరేషన్లో పనిచేస్తా ఉన్నాను. ఆటోమొబైల్ జాబ్ చేశాను. 10 years చేశాను. క్రైజ్లర్ కార్పొరేషన్లో మంచి జాబ్ వచ్చింది, దానిలోనే చేస్తూ ఉన్నాను. అప్పుడు మరి ఇది మా వారేమో మేము ఇక్కడికి వచ్చేద్దాం అనుకొని మరి మేమంతా ఇల్లంతా ఖాళీ చేసేసాము. నేను ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నారు. అంటే నాకు క్రైజ్లర్లో 10 years కానీ పూర్తి అయితే నాకు బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. దానికోసం ఒక 4 months ఉండేది నేను కంప్లీట్ చేసేదానికి. అందుకని నన్ను మరి ఫ్రెండ్స్ ఇంట్లో వదిలిపెట్టి ఆయన ఇండియాకి వచ్చారు. వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడికి వస్తే ఇందిరాగాంధీ అసోసియేట్ అయిపోవడం, మళ్ళా ఎలక్షన్ డిక్లేర్ చేయడం. అందుకని మా హస్బెండ్ హడావుడిగా వచ్చి లెటర్స్ గో అరుణ, ఈసారి మామయ్యకి మనం హెల్ప్ చేద్దామని. అంటే నాది 4 నెలలు ఉంది కదా, పూర్తయితే మన బెనిఫిట్స్ అన్నీ వస్తాయంటే మరి గో టు హెల్ప్, అవంతా వద్దు, ఇన్ని దినాలైతే మనం లేము, ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి మామయ్య గారికి మనం పనిచేస్తే బాగుంటుంది అనేసి అన్నీ వైండ్ అప్ చేసుకొని అనుకోకుండా గబామని వచ్చేసాం ఇక్కడికి. లేదమ్మా, పోయిన ఫస్ట్ డే నుంచి ఇక్కడికి రావాలని రావాలి. మళ్ళా తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి నాన్నగారికి ఆమె ఇందిరాగాంధీ చనిపోవడం, రాజీవ్ గాంధీకి ఇక్కడ ఉన్న వాతావరణంలో వాళ్ళు ఏదో చెప్పి ఆయనకి టికెట్ లేకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. దాంతో నాకు చాలా మనసు కష్టం వేసి మరి మా నాన్నకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు అనేది ఒక రోషం వచ్చింది. ఎందుకంటే ఆయన జీవితం అంతా ఆయన అమ్మ చనిపోయిన కాడ నుంచి జనాల కోసమే, మొత్తం రాజకీయాల్లో మరి సోషల్ సర్వీస్, ఈజ్ సోషల్ వర్కర్. మరి ఆయన ప్రజల కోసమే కష్టపడుతున్నారు. ఏం తప్పు చేశాడని మా నాన్నకు టికెట్ ఇవ్వకుండా చేసినారని ఒక రోషంతో అందరిని అడగచ్చని నేనే టికెట్కి అప్లై చేశాను. కానీ అప్పుడు వచ్చి నేను 3 నెలలు కూడా కాలేదు కాబట్టి నాకు ఇవ్వాల ఎమ్మెల్యే టికెట్. మళ్ళీ తర్వాత నేను ఎంపీకి ట్రై చేసుకున్నాను. అందరినీ కలిశాను, అన్ని లీడర్స్ని కలిశాను, రాజీవ్ గాంధీని కలిశాను, అందరిని కలిశాను. ఎంపీ టికెట్ అప్లై చేసినప్పుడు ఇకన్నా మరి మీ డాడీ కాన్స్టిట్యున్సీ ఉంది కదా, అంతా నువ్వు నష్ట చేసుకోమ్మా, నువ్వు మరి పని చేసుకొని రాజీవ్ గాంధీ మాట ఇచ్చారు. అప్పుడు ఇక్కడ నుంచి కుప్పం దాకా బాగా వర్కౌట్ చేశాను నేను. ఇక్కడ నుంచి నేను కాంగ్రెస్, మేము ఒరిజినల్లీ కాంగ్రెస్. మరి ఇది కుప్పం వరకు
మరి అసలు మండల ప్రెసిడెంట్ కాదు కదా, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా లేరు అప్పుడు. అంతా ఎన్టీఆర్ గారి ప్రభంజనం జరుగుతూ ఉంది. దానిలో నేను బాగా వర్కౌట్ చేశాను ఎక్కడి నుంచి కుప్పం దాకా. మళ్ళీ లాస్ట్లో నన్ను మరి నాన్నగారి పైన ఉండే గ్రడ్జ్తో ఆయన పెద్ద లీడర్ అయిపోతున్నాడు అని చెప్పనేసి అందరు కలిసి సెబటైజ్ చేశారు. చేసి నాకు ఎంపీగా రానికుండా చేశారు. అప్పుడు రాజీవ్ గాంధీ గారు కాల్ చేసి లేదు నువ్వు కంటెస్ట్ చేయాల్సిందే అని చెప్పి పట్టుబట్టి నేను కంటెస్ట్ చేశాను. అట్లా వచ్చాను రాజు.